థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లెవెల్ 1 కంటిన్యూషన్ సమ్స్ చూస్తే ఇఫ్ k ఇంటూ రూట్ -1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, దెన్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు k ఇంటూ రూట్ -1 అనేది ఒక రూట్ అంటే దట్ ఇంప్లైస్ k ఇంటూ రూట్ ఐ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ki అనేది రూట్ అవుతుంది. సో ఈ రూట్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. దీనికి రూట్ అని ఇచ్చారు అంటే ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే సబ్స్టిట్యూట్ ki ఇన్ 1 ఈక్వేషన్ 1 చేస్తే సో ఈ వాల్యూ ki పవర్ 4 అంటే i పవర్ 4 వస్తుంది. k పవర్ 4 ఇంటూ i పవర్ 4 నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ k క్యూబ్ ఇంటూ i క్యూబ్ నెక్స్ట్ మైనస్ 16 ఇంటూ k స్క్వేర్ ఇంటూ i స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 24 ఇంటూ ki మైనస్ 80 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు k పవర్ 4 ఇంటూ i స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 నెక్స్ట్ ఇది i స్క్వేర్ అంటే -1 i క్యూబ్ అంటే i స్క్వేర్ ఈక్వల్ టు -1 i పవర్ 4 ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. నెక్స్ట్ అలాగే i క్యూబ్ అంటే i స్క్వేర్ ఇంటూ i అంటే -1 ఇంటూ i అని దట్ ఈక్వల్ టు -i వస్తుంది. సో ఇక్కడ నుంచి -i అంటే -6k క్యూబ్ i నెక్స్ట్ i స్క్వేర్ అంటే -1 కనుక ప్లస్ అవుతుంది +16k స్క్వేర్ ప్లస్ 24ki మైనస్ 80 ఈక్వల్ టు 0. ఇది వచ్చిన రిజల్ట్. నెక్స్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే అంటే k వాల్యూలో kకి ఇచ్చిన రిజల్ట్స్ ఇది. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ k ఈక్వల్ టు +1 తీసుకుంటే దట్ ఇంప్లైస్ k పవర్ 1 పవర్ 4 అంటే 1 మైనస్ 6 ఇంటూ 1 క్యూబ్ అంటే 1 ఇంటూ i నెక్స్ట్ ప్లస్ 16 ఇంటూ 1 స్క్వేర్ అంటే 16 నెక్స్ట్ ఇది ప్లస్ 24 ఇంటూ i నెక్స్ట్ మైనస్ 80 ఈ వాల్యూ చూస్తే ప్లస్ 24 మైనస్ 16 అంటే 18i మైనస్ సో ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఈక్వల్ టు 0 కండిషన్ సాటిస్ఫై చేయాలి k వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే. ఇది k వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే iకి రిజల్ట్ వస్తుంది కానీ ఈక్వల్ టు 0 అవ్వట్లేదు కనుక ఫస్ట్ ఆప్షన్ జరగదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తే సెకండ్ ఆప్షన్ k ఈక్వల్ టు 2 తీసుకుంటే k ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్లో k పవర్ 4 అంటే 16 నెక్స్ట్ మైనస్ k క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 6 జార్ 48i నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 16 జార్ అంటే 64 నెక్స్ట్ ప్లస్ 424 జార్ అంటే 48 ఇంటూ i మైనస్ 80 దట్ ఈక్వల్ టు ప్లస్ 48 మైనస్ 48 క్యాన్సిల్ అవుతుంది. ఇది 64 16 అంటే 80 ప్లస్ 80 మైనస్ 80 0 అవుతుంది. k ఈక్వల్ టు -2 తీసుకుంటే దట్ ఇంప్లైస్ -2 హోల్ పవర్ 4 అంటే 16 -2 క్యూబ్ అంటే -8 6 జార్ అంటే 48i నెక్స్ట్ -8 స్క్వేర్ అండ్ -2 స్క్వేర్ అంటే 4 16 జార్ అంటే ప్లస్ 64 నెక్స్ట్ -2 ఇంటూ 24 అంటే -48i మైనస్ 80 దట్ ఈక్వల్ టు ప్లస్ 48 మైనస్ 48 క్యాన్సిల్ ప్లస్ 80 మైనస్ 80 0. సో ఆప్షన్ 2 +or-2 k వాల్యూ +or-2 ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ ఈ ఫామ్లో ఉంటే ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో దీనికి s1 ax³ ప్లస్ ax⁴ ప్లస్ bx³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే s1 ఈక్వల్ టు ఫార్ములా రూట్స్ని యాడ్ చేస్తే a ప్లస్ ib ప్లస్ a మైనస్ ib ప్లస్ b ప్లస్ ia ప్లస్ b మైనస్ ia ఈక్వల్ టు మైనస్ b బై a మైనస్ b అంటే -10 ఇక్కడ ప్లస్ ia మైనస్ ia ప్లస్ ib మైనస్ ib క్యాన్సిల్ అయితే 2 టైమ్స్ a 2 టైమ్స్ b ఉంటుంది. 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు 10
దట్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5 వస్తుంది. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే బై ఆప్షన్ వెరిఫికేషన్ ఫస్ట్ ఆప్షన్ 3 2 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ ప్లస్లో 3 బి ప్లస్లో 2 దట్ ఈక్వల్ టు 5 ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ వెరిఫై చేస్తే 2 + 1 అంటే 3 5 కాదు, -3 + 1 అంటే -3 + 2 అంటే -1 కాదు, -3 -5 అంటే -5 వస్తుంది. ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చారు. సో దీన్ని కంపేర్ చేస్తే x³ + bx² + cx + d = 0, ఆల్ఫా పవర్ 2 -2 బీటా పవర్ -2 గామా పవర్ -2 ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం S1 = ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a అంటే -2/1. నెక్స్ట్ S2 = ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు c/a అంటే -3/1. నెక్స్ట్ S3 = ఆల్ఫా బీటా గామా దట్ ఈక్వల్ టు -d/a అంటే -1 అంటే +1 వస్తుంది. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆల్ఫా పవర్ -2 అంటే 1/α² + 1/β² + 1/γ² ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్. ఎల్సిఎం చేస్తే ఆల్ఫా స్క్వేర్ ఉంది అంటే బీటా గామా లేదు, బీటా గామా హోల్ స్క్వేర్, బీటా స్క్వేర్ ఉంది గామా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఉంది ఆల్ఫా బీటా లేదు, ఆల్ఫా బీటా స్క్వేర్. ఇది a² + b² + c² ఫామ్లో ఉంది. అంటే a + b + c అంటే బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ -2 ఇంటూ ab అంటే బీటా గామా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ bc అంటే ఆల్ఫా స్క్వేర్ గామా బీటా ప్లస్ ca అంటే ఆల్ఫా బీటా స్క్వేర్ గామా హోల్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈక్వల్ టు ఈ వాల్యూ S2 -2 ఇంటూ ఈ ప్రతి టర్మ్లో ఆల్ఫా బీటా గామా ఉంది, కామన్ తీస్తే ఆల్ఫా బీటా గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రిమైనింగ్ ఉంటుంది బై ఆల్ఫా బీటా గామా హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు S2 అంటే -3 హోల్ స్క్వేర్ -2 ఇంటూ S3 అంటే 1 ఇంటూ S1 అంటే -2 బై S3² అంటే 1². దట్ ఈక్వల్ టు -3² అంటే 9, -3² అంటే 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/1 దట్ ఈక్వల్ టు 13. ఆప్షన్ 2. 1 2 3 4 అనేవి రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చేసారు. అయితే a ప్లస్ బి 2b ప్లస్ c అన్నారు. ఏ అనేది S1, b S2, c S3 ఉంది. S4 మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లేదు. S1 = 1 + 2 + 3 + 4 దట్ ఈక్వల్ టు ఇది ax³ + ax⁴ bx³ + cx² + dx + e = 0 ఫామ్లో ఉంది. S1కి ఫార్ములా అంటే -b/a అంటే -a దట్ ఇంప్లైస్ యాడ్ చేస్తే 7 + 3 అంటే 10, a = 10 అంటే a = -10 ఒక రిజల్ట్. నెక్స్ట్ S2 = ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్, ఆల్ఫాతో ఫస్ట్ 3 మల్టిప్లై చేయండి, నెక్స్ట్ 6 టర్మ్స్ రావాలి కనుక S2 = 1 × 2 2 + 1 × 3 3 + 1 × 4 4. నెక్స్ట్ ప్లస్ బీటాతో మల్టిప్లికేషన్ ఈ 2 రూట్స్ 2 × 3 అంటే 6 ప్లస్ 2 × 4 అంటే 8 ప్లస్ నెక్స్ట్ గామాతో మల్టిప్లికేషన్ 3 × 4 అంటే 12, టోటల్ 6 టర్మ్స్. ఈ 6 టర్మ్స్ వచ్చినాయి. దట్ ఈక్వల్ టు C/A అంటే B దట్ ఈక్వల్ టు B దట్ ఇంప్లైస్ ఇది యాడ్ చేస్తే 20 + 10 అంటే 30 35. సో B = 35 వచ్చింది. నెక్స్ట్ S3 ఫైండ్ అవుట్ చేస్తే 3 రూట్స్ మల్టిప్లికేషన్ 1 × 2 × 3 అంటే 6 ప్లస్ నెక్స్ట్ 2 × 3 × 4 అంటే 6 4s are 24 ప్లస్ 3 × 4 12 × 1 అంటే 12 ప్లస్ 4తో మల్టిప్లికేషన్ 4 × 1 × 2 అంటే +8 4 టర్మ్స్ రావాలి. 4 టర్మ్స్ ఈక్వల్ టు
ఈ ఫార్ములా మైనస్ డి బై ఏ, మైనస్ డి అంటే ఎక్స్ కోషియంట్, ఇక్కడ మైనస్ సి బై ఏ అంటే హైయెస్ట్ పవర్ కోషియంట్ కాన్స్టెంట్ 1, దట్ ఇంప్లైస్ 20 ప్లస్ 24 44 ప్లస్ 6 అంటే 50, మైనస్ సి ఈక్వల్ టు 50 అంటే ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ 50 వస్తుంది. సో ఏబిసి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ ప్లస్ 2బి ప్లస్ సి దట్ ఈక్వల్ టు ఏ అంటే మైనస్ 10 ప్లస్ 2బి అంటే 2 ఇంటూ 35 అంటే 70 ప్లస్ సి అంటే మైనస్ 50, మైనస్ 60 ప్లస్ 70 అంటే 10, ఆప్షన్ 3. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చారు, దెన్ వాల్యూ ఆఫ్ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ S1 ఈక్వల్ టు ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ S2 ఈక్వల్ టు ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ అంటే 3. నెక్స్ట్ S3 ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 4. సో ఇక్కడ నుంచి ఆల్ఫా స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఈ వాల్యూ S2ని స్క్వేర్ చేస్తే వస్తుంది. S2ని స్క్వేర్ చేస్తే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. సో దీని నుంచి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే ఆల్ఫా బీటా స్క్వేర్ గామా ప్లస్ బీసీ అంటే బీటా గామా స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సిఏ అంటే గామా ఆల్ఫా స్క్వేర్ బీటా దట్ ఈక్వల్ టు 9. సో దీని టర్మ్ నుంచి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్స్ మొత్తంలో ఆల్ఫా బీటా గామా కామన్ ఉంది, కామన్ తీస్తే బీటా ప్లస్ ఇక్కడ నుంచి గామా ఇక్కడ నుంచి ఆల్ఫా ఈక్వల్ టు 9, దట్ ఇంప్లైస్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ గామా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ ఈ ప్లస్ టర్మ్ అటువైపు తీసుకెళ్తే మైనస్ 9 మైనస్ ఆల్ఫా బీటా గామా అంటే 4, 2 ఇంటూ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే 2, దట్ ఈక్వల్ టు 9 మైనస్ 8 2s are 16 that equal to minus 7 option 1. Next question, if alpha beta gamma alpha beta 1 are the roots of equation ఇచ్చి then alpha comma beta ని find out చేయండి అంటున్నారు. ఇది ax cube plus bx square plus cx plus d equal to 0. Sum of roots s1 equal to alpha plus beta plus gamma plus లో 1 ఉంది, that equal to minus b by a అంటే 2. దట్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2 మైనస్ 1 అంటే 1. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 3, 2 దట్ ఇంప్లైస్ 3 ప్లస్ 2 ఈక్వల్ టు 5 నాట్ ఈక్వల్ టు 1. ఫస్ట్ ఆప్షన్ జరగదు. సెకండ్ ఆప్షన్ 3 మైనస్ 2 that implies 3 minus 2 equal to 1. Second option జరుగుతుంది. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ -3 -2 అంటే -5 అవుతుంది, 1 కాదు. -3 + 2 అంటే -1 వస్తుంది, +1 కాదు. సో ఆప్షన్ 2 కరెక్ట్.